సమాజ శ్రేయసే ధ్యేయంగా పనిచేస్తూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలవడంలో తాము ఎప్పుడూ ముందే ఉంటామని జర్నలిస్టులు మరోసారి నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఏపీయూడబ్ల్యూజే ఘనమైన 70వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని మంగళగిరి కమిటీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన బైక్ ర్యాలీ మరియు సామాజిక సేవా కార్యక్రమాలు పట్టణంలో ప్రత్యేక గుర్తింపును సాధించాయి. 7 దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఏపీయూడబ్ల్యూజే సాధించిన విజయాల స్ఫూర్తితో జర్నలిస్టులంతా ఏకతాటిపైకి వచ్చి ఈ వేడుకలను బాధ్యతాయుతంగా నిర్వహించారు. మంగళగిరి ప్రెస్ క్లబ్ నుండి ప్రారంభమైన ఈ బైక్ ర్యాలీ సంఘీభావంగా సాగుతూ నవలూరులోని స్మైల్ వృద్ధుల ఆశ్రమానికి చేరుకుంది. వార్షికోత్సవ వేడుకలను కేవలం సంబరాలకే పరిమితం చేయకుండా వృద్ధాశ్రమంలోని వృద్ధుల చెంతకు చేరి జర్నలిస్టులు తమ సామాజిక బాధ్యతను, ఉదారతను చాటుకున్నారు. ఆశ్రమ నివాసులకు యూనియన్ సభ్యులు స్వయంగా అన్నదానం చేయటంతో పాటు వారికి నిత్య జీవితంలో అవసరమయ్యే వ్యక్తిగత సామాగ్రిని ఆత్మీయంగా అందజేసి వారి ముఖాల్లో చిరునవ్వులు పూయించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ ఏపీయూడబ్ల్యూజే గత 70 ఏళ్లుగా జర్నలిస్టుల హక్కుల కోసం పోరాడుతూనే సమాజ శ్రేయస్సు కోసం నిరంతరం శ్రమిస్తోందని గుర్తుచేశారు. భవిష్యత్తులోనూ ప్రజాపక్షం వహిస్తూ ఇలాంటి సేవా కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకెళ్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ఏపీయూడబ్ల్యూజే నియోజకవర్గ కమిటీ అధ్యక్షుడు జొన్న వెంకటేష్, కార్యదర్శి బత్తుల సాంబశివరావు సాంబా ముందుండి నడిపించగా, గుంటూరు జిల్లా ఉపాధ్యక్షులు తాడిబోయిన నాగేశ్వరరావు, ఉపాధ్యక్షులు షేక్ సుభాని తమ మద్దతును అందించారు. వీరితో పాటు జాయింట్ సెక్రటరీ సిరందాసు విజయభాస్కర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ కమల్, కార్యవర్గ సభ్యులు చదలవాడ సాయిచంద్, ప్రదీప్, సందీప్, తుడిమెళ్ల రాంబాబు, కాగితాల ప్రకాష్, ఇంధనం నాగరాజు, గాజుల సురేష్, రాంబాబు, సుబ్రహ్మణ్యం, శివరాత్రి శ్రీనివాసరావు, సిరందాసు శ్రీనివాసరావు, ఆరేపల్లి లాజు, అన్వర్ ఖాన్, శ్యామ్, హేమంత్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ సామాజిక కార్యక్రమాన్ని ఘనంగా విజయవంతం చేశారు. జర్నలిస్టుల ఈ అద్భుత చొరవపై స్థానికంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ 1957వ సంవత్సరంలో స్థాపించబడింది. ఇప్పటికీ ఇది 70వ వార్షికోత్సవం. ఈ వార్షికోత్సవం సందర్భంగా రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో వాళ్ళకున్న పరిధిలో వృద్ధాశ్రమం, అనాథాశ్రమం, అలాగే సేవా కార్యక్రమాలు నిర్వహించవలసిందిగా ఇచ్చిన పిలుపు మేరకు మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షులు వెంకటేష్, కార్యదర్శి సాంబా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఒక వారం నుంచి కష్టపడి ఈ నిర్వహణ అనేది ప్రారంభించారు. మరి ఇక్కడ ఉన్నటువంటి శయనాశ్రమం, వీళ్ళకి ఉన్నటువంటి సేవా దృక్పథం, వీళ్ళు చేస్తున్నటువంటి సేవకి ఎంతో కొంత మన వంతు ఒక్కరోజన్నా వాళ్ళకి మనస్ఫూర్తిగా భోజనం పెట్టాలనే ఆలోచనతో మనోళ్ళు ఇక్కడ నిర్ణయించి వాళ్ళకి భోజనం, అలాగే వాళ్ళకి నిత్యావసరంగా కొన్ని ఉంటాయి, సబ్బులని, కొబ్బరి నూనెలని, అలా వాళ్ళకి ఒక నెలకి సరిపోను కూడా ఇద్దామని అధ్యక్ష కార్యదర్శులు మిగతా సభ్యులు నిర్ణయించి ఆ మేరకు ఈ కార్యక్రమాన్ని మనం ఇక్కడికి ఇచ్చేసాము. మరి అందరూ కూడా తల్లు తండ్రులతో సమానం, మీ అందరికీ కూడా భగవంతుడు మేమున్నాం అని ఒక భరోసా ఇచ్చి మీరు ఎలాంటి ఆందోళన చెందొద్దు, మాలాగా చాలామంది మీకు వచ్చి వాళ్ళ వంతు ఏదో చేయగలిగిన సహాయం చేస్తూ ఉంటారు, మీరంతా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్కి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ 70వ వార్షికోత్సవం సందర్భంగా నవలూరు స్మైల్ ఓల్డేజ్ హోమ్ నందు ఈ రోజున మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వృద్ధులకు అవసరమైనటువంటి వ్యక్తిగత సామాగ్రిని అందజేస్తా ఉన్నాం. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే సభ్యులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. 70వ వార్షికోత్సవం సందర్భంగా నవలూరు వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. అదేవిధంగా దీంతో పాటు జర్నలిస్టు సమస్యలపై నిరంతరం పోరాడుతున్న ఏకైక సంఘం ఏపీడబ్ల్యూజే. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా పిలుపు మేరకు ఈరోజు మరి జిల్లా వ్యాప్తంగా, అదేవిధంగా దానిలో భాగంగా ఈ మంగళగిరి మండలం నవలూరులో వృద్ధాశ్రమం చేయడం జరుగుతుంది. ఈరోజు మన స్మైల్ ఓల్డేజ్ హోమ్ నందు ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ ఏపీయూడబ్ల్యూజే
70వ వార్షికోత్సవం సందర్భంగా మంగళగిరి నియోజకవర్గ కమిటీ ఆధ్వర్యంలో స్మైల్ ఓల్డేజ్ హోమ్ వృద్ధులకు అన్నదానం మరియు వృద్ధులకు అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తున్నారు. వారు ఉన్నత స్థాయిలో ఎదగాలని, నిండు నూరేళ్లు ఆయురాగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము స్మైల్ ఓల్డేజ్ హోమ్ తరపున.